హలో ఫ్రెండ్స్, ముందుగా బాండ్లీలోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకుని ఎండుమిర్చిని ఇలాగా మధ్యలోకి తుంచి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, ధనియాలు 2 టేబుల్ స్పూన్లు వేసుకొని ఇవి మొత్తం బాగా వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే బాండ్లీలోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకొని మినపప్పుని ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు తీసుకొని మంచిగా రెడ్ కలర్లోకి చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఈ పచ్చడి కోసం ముందుగానే మీడియం సైజ్ లెమన్ అంతా చింతపండును నానబెట్టాను. చింతపండు మొత్తాన్ని మిక్సీ జార్లోకి తీసుకొని రుచికి సరిపడినంత సాల్ట్ను కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకున్న తర్వాత వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి మిశ్రమాన్ని మొత్తాన్ని కూడా వేసుకొని కోర్సులీగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు మినపప్పును కూడా వేసుకొని చింతపండు వాటర్ని కొంచెం కొంచెం పోసుకుంటూ మరీ మెత్తగా కాకుండా బరకగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. అప్పుడే ఈ పచ్చడికి మంచి టేస్ట్ వస్తుంది. అలాగే చిన్న సైజు ఆనియన్ని సన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక్కసారి గ్రైండ్ చేసి తీసుకుంటే పచ్చడి రెడీ అయిపోతుంది. ఈ పచ్చడి కోసం పోపును పెట్టుకోవడానికి స్టవ్ మీద బాండ్లీ పెట్టి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, కొద్దిగా ఇంగువ పౌడర్ని వేసుకుని పచ్చడి మొత్తాన్ని ఆయిల్లోకి వేసుకొని ఒక్కసారి కలుపుకొని తీసుకుంటే ఎంతో టేస్టీ అని మినపప్పు పచ్చడి రెడీ.